నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అక్కరకు రాని చుట్టం, ఆపదలో ఆదుకుని స్నేహం రెండూ వ్యర్థమే అంటారు. కానీ ఇప్పుడు ఇరాన్ విషయంలో చైనా అక్కరకు వచ్చే స్నేహితుడిలా మారుతోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా అమెరికా ఒత్తిడిని తట్టుకోవటానికి చైనా క్షిపణులను అస్త్రాలుగా చేసుకుంటోంది టెహ్రాన్. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పశ్చిమాసియాలో మారబోతున్న సమీకరణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచం మరో యుద్ధ అంచున నిలబడిందా? పశ్చిమాసియాలో దట్టమైన కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు రేపు ఎలాంటి వినాశనానికి దారితీయబోతున్నాయి? ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు. ఈ క్రమంలో చైనాలో ఇరాన్ కుదుర్చుకోబోతున్న ఆ సూపర్ సోనిక్ డీల్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లు అగ్రరాజ్యం హెచ్చరిస్తున్నా ఇరాన్ మాత్రం తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన తరుణంలో ఇరాన్ తన వ్యూహాలకు పదును పెట్టింది. చైనా నుంచి అధునాతన CM-302 సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇవి సాధారణ క్షిపణులు కావు. సముద్ర గర్భంలో ఉన్న యుద్ధ నౌకలను క్షణాల్లో బూడిద చేయగల సామర్థ్యం వీటికి ఉంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు నుండి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. అణు ఒప్పందం విషయంలో రాజీకి రావాల్సిందే, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ నేరుగా హెచ్చరించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇరాన్ తీరానికి సమీపంలో అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను మోహరించింది. ఇది ఇరాన్ను ఆర్థికంగా, సైనికంగా ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం. కొండను చూసి కుక్క మొరిగినట్లు అగ్రరాజ్యం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ తన పంతాను స్పష్టం చేస్తోంది. అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవాలంటే తనకు బలమైన మిత్రుడి అండ కావాలని ఇరాన్ భావించింది. అందుకే చైనా వైపు మొగ్గు చూపింది. చైనాకు కూడా పశ్చిమాసియాలో తన పట్టును నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఈ క్షిపణి ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందం వెనుక ప్రధాన కారణాలు అమెరికా యుద్ధ నౌకలను నిలువరించడం, పశ్చిమాసియాలో ఇరాన్ తన ఉనికిని చాటుకోవడం. చైనా ప్రయోజనం అమెరికా వ్యతిరేక దేశాలకు ఆయుధాలు అమ్మడం ద్వారా చైనా తన పట్టును బిగించడం. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు, ఇది ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటే చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మధ్యప్రాచ్యం ఎప్పుడూ ఒక రగిలే అగ్నిగుండమే. అక్కడ ఎప్పుడూ ఒక నిప్పు కణిక యుద్ధ జ్వాలగా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే తాజాగా ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను, ముఖ్యంగా పశ్చిమ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చైనా నుంచి అత్యంత శక్తివంతమైన CM-302 సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్ కొనుగోలుకు ఇరాన్ సిద్ధమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అడవిలో ఏనుగులు కొట్టుకుంటే నలిగేది గడ్డి పరకలేనట. కానీ ఇక్కడ ఏనుగులు యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటుంటే ఆ వేడి ప్రపంచమంతటా తాకుతోంది. చైనాకు చెందిన ఈ CM-302 క్షిపణి సాధారణమైంది కాదు. దీన్ని చైనా తన రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైందిగా భావిస్తోంది. ఈ క్షిపణి దాదాపు 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణించే సూపర్సోనిక్ క్షిపణి. సముద్రంపై ప్రయాణించే శత్రు దేశాల యుద్ధ నౌకలను క్షణాల్లో అదృశ్యం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అధునాతన రాడార్ వ్యవస్థల కళ్లుగప్పి లక్ష్యాన్ని గురి చూపడంలో ఇది మొనగాడు. ఇరాన్ ఇప్పటికే తన సొంత డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలతో బలంగా ఉన్నప్పటికీ చైనా టెక్నాలజీ తోడై ఇరాన్ సామర్థ్యం అమాంతం పెరుగుతుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తన స్వదేశీ ఆయుధాల కంటే చైనా నుంచి వచ్చే ఈ అధునాతన క్షిపణులపైనే ఇరాన్ ఇప్పుడు గంపెడు ఆశలు పెట్టుకుంది. వాస్తవానికి ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు చైనాతో చర్చలు నేడు మొదలైనవి కావు. దాదాపు 2 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించిన పునాదులు పడ్డాయి. అయితే మధ్యలో కొంత స్తబ్దత నెలకొన్న మాట వాస్తవం. కానీ గతేడాది జూన్ నెలలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల భీకర పోరు ఈ ఒప్పందానికి
కొత్త రెక్కలు తొడిగింది. ఆ యుద్ధం ఇరాన్కు ఒక విషయాన్ని స్పష్టం చేసింది: కేవలం పాతకాలపు ఆయుధాలతో ఆధునిక యుద్ధాలను గెలవలేమని. ఇజ్రాయెల్ యొక్క అజేయమైన వాయుసేనను, నౌకాదళాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా CM-302 వంటి క్షిపణులు అవసరమని ఇరాన్ గట్టిగా నిర్ణయించుకుంది. అప్పట్నుంచే చర్చలు వేగవంతమయ్యాయి. ఇప్పుడు అవి దాదాపు కొలిక్కి వచ్చాయి. యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాలతో ఇరాన్ ఇప్పుడు రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకునే పనిలో పడింది. ఒప్పందం దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నప్పటికీ దీని చుట్టూ ఇంకా కొన్ని రహస్య పొరలు ఉన్నాయి. ఇరాన్ తన అమ్ముల పొదిలోకి ఎన్ని CM-302 క్షిపణులను చేర్చుకోనుంది? 100లా లేక పరిమిత సంఖ్యలోనా అనేది గోప్యంగా ఉంచారు. ఈ భారీ డీల్ కోసం ఇరాన్ చైనాకు ఎంత చెల్లిస్తోంది? ఇది నగదు రూపంలోనా లేక చమురు మార్పిడి ద్వారా జరుగుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, ఈ క్షిపణులు ఇరాన్ గడ్డపై ఎప్పుడు అడుగు పెడతాయి? దీనిపై అటు చైనా కానీ ఇటు ఇరాన్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తముడుకున్నట్లు ఈ భారీ ఆయుధ ఒప్పందంపై ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నా చైనా, ఇరాన్ మాత్రం గోప్యత పాటిస్తూ మౌనమే సమాధానం అంటున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అధికార సమతుల్యత తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇరాన్ బలం పెరిగితే అది తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. చైనా తన ఆయుధాలను మధ్యప్రాచ్యానికి సరఫరా చేయడం ద్వారా అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇరాన్ ఈ క్షిపణులను హుర్ముజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాలలో మోహరిస్తే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ఇరాన్ పట్టు మరింత పెరుగుతోంది. శాంతిని కాపాడాల్సిన అగ్రరాజ్యాల మధ్య పోటీ చివరకు ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తోంది. ప్రపంచ రాజకీయ పటంపై కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే మరోవైపు చైనా తన చదరంగం ఆటను మధ్యప్రాచ్య దేశాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇరాన్తో చైనా కుదుర్చుకుంటున్న సైనిక ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ దేశాల నిద్రను పోగొడుతున్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య బంధం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముడి చమురు ధరలను శాసించే ఒక పెను మార్పుకు సంకేతం. ప్రపంచం యుద్ధ భయంతో వణుకుతుంటే ఆయుధ వ్యాపారంతో చైనా తన పబ్బం గడుపుకుంటోంది. చైనా మరియు ఇరాన్ మధ్య కుదురుతున్న ఈ తాజా సైనిక ఒప్పందం సామాన్యమైంది కాదు. ఇప్పటివరకు కేవలం ఆర్థిక సంబంధాలకే పరిమితమైన ఈ దేశాలు ఇప్పుడు రక్షణ రంగంలో సరిహద్దులు దాటుతున్నాయి. చైనా కేవలం మిస్సైల్స్ సరఫరా చేయడమే కాకుండా అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని కూడా ఇరాన్ చేతుల్లో పెడుతోంది. దీనికంటే ప్రమాదకరమైన అంశం ఏమిటంటే యాంటీ శాటిలైట్ ఆయుధాలు. శత్రు దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోనే కూల్చివేసే ఈ టెక్నాలజీని ఇరాన్కు బదిలీ చేసే యోచనలో చైనా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే పశ్చిమ దేశాల నిఘా వ్యవస్థలకు ఇది కోలుకోలేని దెబ్బ. ఈ రెండు దేశాల దోస్తీ వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. ఎలాగంటారా? ఇరాన్ ప్రపంచంలోనే కీలకమైన చమురు ఉత్పత్తిదారు. చైనా తన ఇంధన అవసరాల కోసం ఇరాన్పై ఆధారపడుతోంది. ఈ సైనిక బంధం వల్ల గల్ఫ్ రీజియన్లో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు పడిపోతాయి. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు చమురు నిల్వలు ఇరాన్వి, ఆయుధాలు చైనావి. ఈ కలయిక మధ్యప్రాచ్యంలో ముప్పును ముందే సూచిస్తోంది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మరో అంశం ఉమ్మడి నావికా విన్యాసాలు. ప్రతి ఏటా చైనా, ఇరాన్, రష్యా దేశాలు సముద్ర గర్భంలో తమ శక్తిని చాటుకుంటున్నాయి. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా ఈ ముగ్గురు మిత్రులు ఏకమవుతున్నారు. హిందూ మహాసముద్రం నుంచి పర్షియన్ గల్ఫ్ వరకు వీరి విన్యాసాలు పశ్చిమ దేశాల రక్షణ వ్యూహాలకు సవాల్ విసురుతున్నాయి. గతేడాది ఈ వివాదం మరింత ముదిరింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్షిపణి తయారీ కోసం కావలసిన రసాయన పదార్థాలను చైనా కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ గుర్తించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా సదరు చైనా కంపెనీలపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. అయితే డ్రాగన్ దేశం చైనా ఎప్పట్లాగే తన పాత పద్ధతిని అవలంబించింది. ఈ ఆరోపణలను నిర్ద్వందంగా ఖండించింది. తాము ఎగుమతి నియంత్రణలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నామని, అమెరికా కావాలనే తమపై బురద జల్లుతోందని బుకాయిస్తోంది.
కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు మాత్రం మరోలా ఉన్నాయి. పరిస్థితి చేదాటిపోయాక ఆంక్షలు విధిస్తే ప్రయోజనం ఏముంటుందనేది విశ్లేషకుల ప్రశ్న. భారతదేశానికి ఇరాన్ ఒక వ్యూహాత్మక భాగస్వామి. చాబహార్ ఓడరేవు వంటి ప్రాజెక్టుల ద్వారా మనం మధ్య ఆసియాకు చేరువవ్వాలని చూస్తున్నాం. అయితే ఇరాన్ పూర్తిగా చైనా గుప్పెట్లోకి వెళ్తే అది భారత్ భద్రతకు, వ్యాపార ప్రయోజనాలకు ఇబ్బందిగా మారుతుంది. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగంగా ఇరాన్ను వాడుకునే అవకాశం ఉంది. ఒకరు భయం పుట్టిస్తుంటే మరొకరు అండగా నిలబడుతున్నారు. ఇక్కడ స్నేహం కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోంది. అమెరికాకు బుద్ధి చెప్పడానికి చైనా, తన మనుగడ కోసం ఇరాన్ కలిపి ఆడుతున్న ఈ యుద్ధ క్రీడ భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.